నువ్వు సిద్ధు ఇంట్లో ఉన్న నందినిని బయటికి తీసుకెళ్లకుండా నువ్వు చాలా తెలివిగా కిడ్నాప్ చేసినప్పుడే నువ్వు పెద్ద కంత్రిగాడివని నాకు అర్థమైంది. అయినా సరే నీ చేత నిజం చెప్పించేంత వరకు నిన్ను వదలను. ఈసారి లాఠీ కాదు, చెప్పు. నందిని కిడ్నాప్ చేసింది నేనే కిడ్నాప్ చేశాను. నీ ప్రాణం మీద నీకు చాలానే ఆశలున్నాయిరా. సరే, నందినిని ఎందుకు కిడ్నాప్ చేశావు? తన మీద నాకు అమెరికాలో ఉన్నప్పటి నుంచే కోపం ఉంది. తన మీద రివెంజ్ తీర్చుకోవాలనే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అందుకే కిడ్నాప్ చేశాను. మనస్సులో ఎంత విషాన్ని పెట్టుకుని ఇన్నాళ్ళు మంచివాళ్ళ నటించావు కదరా. ఇంతకీ నందిని ఎక్కడుందో చెప్పు. ఏం చేసావో చెప్పు. చెప్తాను. ముందు నన్ను సిద్ధు ఇంటికి తీసుకెళ్ళు. అక్కడ అన్ని విషయాలు చెప్పి నందిని ఎక్కడుందో చెప్తాను. వీడు మాయగాడు, తప్పించుకోగలడు. ఎందుకైనా మంచిది వీడి చేతులకి సంకెళ్ళేయండి. అలాగే ఓ డ్రెస్ కూడా తీసురండి. అలాగే సార్. విజయ్ ఏమైపోయాడు? గుడి దగ్గర కనిపించకుండా మాయమైన వాడు ఎటు వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళుంటాడు? అమ్మా నందిని, నువ్వెక్కువ కంగారు పడకమ్మా. నీ ఆరోగ్యానికి మంచిది కాదు. టెన్షన్ పడకుండా ఎలా ఉండగలమ్మా? ఉన్నట్టుండి విజయ్ ఏదో సడన్ గా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతే ఏమనుకోవాలి? బహుశా ఏదైనా పని మీద వెళ్ళాడేమో. ఏదైనా అర్జెంట్ పని అయి ఉంటుందేమో. అంత అర్జెంట్ పని ఉంటే మనకు చెప్పి వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్ళాడు? ఏమై ఉంటాడు? కనీసం ఫోన్ చేద్దామన్నా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఇంతకీ విజయ్ ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? విజయ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? అజయ్, నేను గెస్ చేసింది కరెక్ట్. నందినిని విజయ్ కిడ్నాప్ చేశాడు. మాటలతో చెప్తే వెళ్ళలేదు. తర్వాత నా స్టైల్లో ఇంట్రాగేట్ చేస్తే నందినిని కిడ్నాప్ చేసినట్టు ఒప్పుకున్నాడు. ఇదేంటి? నన్ను కిడ్నాప్ చేసింది ఈవిడ కదా?
మరి విజయ్ చేసినట్టు ఒప్పుకోవడం ఏంటి? సాధారణంగా నేనే అందరికీ ట్విస్ట్లు ఇస్తాను. అలాంటిది నేను చేసిన కిడ్నాప్ ని విజయ్ చేశాడని ఒప్పుకొని నాకే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. చెప్పు, నా నందిని ఎందుకు కిడ్నాప్ చేశావు? ఎక్కడ దాచావు? చెప్పు. అడుగుతుంది నిన్నే. అసలు ఇంట్లో నుంచి నందిని బయటకు వెళ్లకుండా ఎలా కిడ్నాప్ చేశావు? చెప్పు. నేను నందిని అర్జెంటుగా చూడాలి. నందిని ఎక్కడ దాచావు? చెప్పు. చెప్పురా, చెప్పు. ఏంటి అడుగుతుంటే అలా దిక్కులు చూస్తావేంటి? తొందరగా నందిని ఎక్కడుందో చెప్పు. తను కనిపించకపోయిన దగ్గర నుంచి మేము ఎంతగానో భయపడుతున్నాం. తను ఎక్కడుందో చెప్పు విజయ్. చెప్పు. విజయ్ ఇలా తన మీద నింద వేసుకున్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. లేకపోతే చేయని కిడ్నాప్ ని ఇలా తన మీద వేసుకోవడం ఏంటి? మరి విజయ్ చేసినట్టు ఒప్పుకున్నాడేంటి? విజయ్ కన్నింగ్ వాడే కాదు, చాలా తెలివైన వాడు కూడా. లేకపోతే చెయ్యని నేరాన్ని ఒప్పుకోవడం ఏంటి? దీని వెనక ఏదో పెద్ద ప్లానే ఉండుంటుంది. నందిని ఎక్కడ దాచావు? చెప్పు. ఆగు సిద్ధు. విజయ్తో నేను మాట్లాడి నందినిని ఎందుకు కిడ్నాప్ చేశాడో తెలుసుకుంటాను. రే పద. అజయ్, వీడసలే చాలా పెద్ద కంత్రి. నిన్ను మాయం చేసి పారిపోతాడేమో. ఏం పర్వాలేదు లోకి, ఎక్కడికి పోలేడ్లే. రా పద. నువ్వు కూడా మీ అక్క సంధ్యలాగా ఉంటావనుకోలేదు. అయినా తిన్నింటి వాసాలు లెక్క పెడతావా? ఇలా కిడ్నాప్ చేయడానికి నీకు సిగ్గుగా లేదు? రే చెప్పు, అసలు నందినిని ఎందుకు కిడ్నాప్ చేశావు? తనని ఎక్కడ దాచిపెట్టావు? చెప్పు చెప్పు చెప్పు. వీడేంటి కిడ్నాప్ చేశానని ఒప్పుకొని ఇప్పుడు ఇలా సైలెంట్ గా ఉన్నాడేంటి? ఏదో చేయబోతున్నాడని అర్థం అవుతోంది. ఏం చేయబోతున్నాడు? చెప్పు. నందిని కనిపించక మేమెంత టెన్షన్ పడుతున్నావో నీకు తెలీదు. తొందరగా తను ఎక్కడుందో చెప్పు. చెప్పరా, చెప్పు. మేడం, ఎందుకు నందిని కిడ్నాప్ చేశాను, ఎలా కిడ్నాప్ చేశానో అందరి ముందు చెప్తాను. పదండి మేడం. లోకి గారు, అసలు ఇంట్లో నందినిని నేను ఎలా కిడ్నాప్ చేశానంటే
నేను నిన్నెలా కిడ్నాప్ చేశానో సేమ్ అలాగే తను నిన్ను కిడ్నాప్ చేసినట్టు చెప్తున్నాడేంటి? ఎందుకు ఇలా చెప్తున్నాడో అర్థం కావట్లేదు. మరి నందిని ఎక్కడ దాచిపెట్టావు? ఎక్కడ దాచిపెట్టానో మీ అందరికి చూపిస్తాను. ముందు మీరంతా నాతో పాటు రండి. తనని నేను ఈ రూమ్లోనే బంధించాను. ఈ రూమ్లో నందిని ఉండటం ఏంటి? మేము ఆల్రెడీ ఈ రూమ్ చెక్ చేశాం, ఇందులో ఎవ్వరూ లేరు. నేను చెప్తున్నాను కదా, తను ఈ రూమ్లోనే ఉంది. అర్జెంటుగా తలుపు తెరవండి, నిజం మీకే తెలుస్తుంది. అసలు నిన్ను ఈ రూమ్ లో కిడ్నాప్ చేసి పెట్టానని వీడెలా కనిపెట్టాడో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎలా కనిపెట్టాడు? నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? తొందరగా తలుపు తెరవండి ప్లీజ్. అంకుల్, మళ్ళొకసారి తలుపు తెరవండి. సరే బాబు, ఇప్పుడే తాళం తీసుకొస్తాను. ఇదిగో బాబు. వీడు 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 మామూలుడు కాదు. నన్నంత ఈజీగా పట్టేశాడేంటి? ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? లోకి, కిడ్నాప్ చేసిన వ్యక్తి పారిపోతున్నాడు, పట్టుకోండి. తప్పించుకున్నాడు. చూడండి, మీరందరూ అనుకున్నట్టు తనని కిడ్నాప్ చేసింది నేను కాదు, ఇందాక మనం చూసిన వ్యక్తే. అవును, నువ్వు కిడ్నాప్ చేయనప్పుడు నేనే చేశానని ఎందుకు ఒప్పుకున్నావు? అసలు నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నన్ను తీసుకువచ్చి తను ఎందుకు కిడ్నాప్ చేసావని అడగగానే నేను షాక్ అయ్యాను. సిద్ధు ఇంట్లో ఉన్న నందినిని బయటికి తీసుకెళ్లకుండా నువ్వు చాలా తెలివిగా కిడ్నాప్ చేసినప్పుడే నువ్వు పెద్ద కంత్రిగాడివని నాకు అర్థమైంది. పైగా నాకు సంబంధించిన వస్తువులు అక్కడ ప్రూఫ్ గా దొరికాయని చెప్పావు. అప్పుడే ఎవరో నన్ను కావాలని ఇన్కిచ్చడానికి ట్రై చేస్తున్నారని నాకు అర్థమైంది. అందుకే నన్ను ఇక్కడ తీసుకురామని చెప్పాను. అది సరే, మేము ఇంతకుముందు ఈ రూమ్ లో చూసినప్పుడు ఎవరూ కనిపించలేదు. ఇప్పుడు నందిని ఈ రూమ్ లో ఉందని నువ్వెలా కనిపెట్టావు?
నువ్వు తన్ని ఇంట్లోంచి బయటికి తీసుకెళ్లకుండా నువ్వు ఎలా కిడ్నాప్ చేసావని అడిగినప్పుడే తను ఖచ్చితంగా ఈ ఇంట్లోనే ఉంటుందని అర్థమైంది. అందుకే ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని చూస్తున్నాను. ఇందాక కింద అటు ఇటు చూసినప్పుడు ఆల్రెడీ ఎవరో సీక్రెట్గా కనెక్ట్ చేసిన సీసీ కెమెరాలు కనిపించాయి. వాటికున్న వైర్లు ఈ రూమ్లోకి రావడం నేను అబ్జర్వ్ చేశాను. అప్పుడే ఈ రూమ్లో ఖచ్చితంగా ఉంటారని నేనే గెస్ చేశాను. అంతేకాదు మన కింద ఏం చేసినా కానీ మొత్తం ఈ ల్యాప్టాప్లో కనిపిస్తుంది. కావాలంటే చూడండి. నేనెంత టార్చర్ పెట్టినా చెయ్యని తప్పుకు అదంతా భరించి నందినిని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. అవును విజయ్, చాలా థ్యాంక్స్. లోకి చెప్పినట్టు నువ్వు నిజంగా గ్రేట్ విజయ్. సారీ విజయ్, నీ వ్యూహం ఏంటో తెలియక నిన్ను మేమంతా అపార్థం చేసుకున్నావు. కానీ నువ్వది మనసులో పెట్టుకోకుండా నందినిని కాపాడావు. చాలా థ్యాంక్స్. అయ్యో మేడం, మీరంత మాట అనకండి. మీ ఇంట్లో మనిషిగా అది నా బాధ్యత. మొత్తానికైతే తను సేఫ్గా ఉంది కదా, అది నాకు చాలు. నందిని, ఎవరతను? నిన్నెందుకు కిడ్నాప్ చేశాడు? ఏమో నాకు తెలీదు. ఇందాక మాస్క్ వేసుకున్న వ్యక్తి లేడీలా అనిపించింది. ఇంతకీ తను జంట లేడీనా? నన్ను కిడ్నాప్ చేసింది లేడీ కాదు, అతను జంటే. చూసావా పిన్ని, నా తమ్ముడు ఏ తప్పు చెయ్యకపోయినా వాడిని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తారా? వాళ్ళని రానే చెప్తాను. వచ్చారా? రండి రండి. గంగిగోవు లాంటి నా తమ్ముడిని పట్టుకుని రోజాని కిడ్నాప్ చేశాడు అని నిందలు వేసి మరీ అరెస్ట్ చేసి ఇంట్రోగేట్ చేశారు. ఏం తెలింది చివరికి? చెప్పండి, ఏం తెలింది? నా తమ్ముడు ఏమీ చేయలేదని తేలింది. చూడండి, ఈ తల్లిని చూడండి. తన కొడుకు మీద నింద పడేసరికి నిద్రపోవడం లేదు, తిండి తినడం లేదు. ఈ పేగు బంధానికి ఏం సమాధానం చెబుతారు? బయట వాళ్ళకెవరికి తెలియలేదు కాబట్టి సరిపోయింది. అదే పేపర్లోనో టీవీలోనో వచ్చుంటే పరువు పోయేది. అప్పుడు ఈ తల్లి తట్టుకోగలిగేదా? కిట్టి పార్టీలకి చిట్టి పాటలకి వెళ్ళగలిగేదా? సొసైటీలో పరువు ఏమయ్యేది? ఏంటజ్జీ, మీకైనా తెలియద్దా? విజయ్ మీరు చెప్పినట్టు చేస్తూ మీ చుట్టూ కుక్కలా తిరిగాడు.
కానీ మీరు మా విజయ్ని అవమానించారు. ఇదేనా మీరు మా విజయ్కి ఇచ్చే ప్రతిఫలం? ఇదిగో సంధ్య, వాళ్ళెవరో విజయే కిడ్నాప్ చేశాడని క్రియేట్ చేశారు. అలా చేయటం వల్లే మేం విజయ్ని అనుమానించాల్సి వచ్చింది. ఎవరో క్రియేట్ చేస్తే మీరు అనుమానిస్తారా? అసలు మీ బుర్ర. అక్క, నాకు లేని బాధ నీకు అమ్మకి ఎందుకు? మర్చిపోయాను మేడం, నేను ఒక పని మీద వెళ్ళబోతున్నాను, నన్ను ఆశీర్వదించండి. తప్పకుండా ఆ పని నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.